దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి గృహ ప్రతిష్టకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనలందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి మరి సుబ్బారావు గారు అదే రీతిగా సౌజన్య గారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి మరి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాలను చదువుతూ ఉన్నాను. 13వ అధ్యాయము 13-14 వచనాలు. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. మీ అనాది సంకల్పాన్ని బట్టి మరి సుబ్బారావు సౌజన్య గారు మరి నూతన గృహాన్ని అయినా ఏర్పాటు చేసుకోవటానికి మీరు వారికి శక్తినిచ్చారు. వారిని దీవించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి గృహ ప్రతిష్టలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనివ్వండి. కూడిన ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. మీ ప్రార్థనాత్మను ఉంచండి. మీ ఆత్మకార్యాలు మా మధ్యలో జరగనివ్వండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 13-14 వచనాల్లో 2 విషయాలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. ఒకటి ఒబేదెదోము, రెండవది దేవుని మందసము. దేవుని మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో ఉంచినప్పుడు 3 నెలల పాటు దేవుని సన్నిధి ప్రసన్నత ఒబేదెదోము ఇంటిలో ఉన్న కారణంగా దేవుడు ఆ ఇంటిని, ఆ ఇంటిలో ఉన్న వారిని, ఆ ఇంటిలో ఉన్న వస్తువులన్నిటినీ దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఈ ఒబేదెదోము గిత్తీయుడు, దావీదుకు ఎంతో నమ్మకస్తుడు. ఒకానొక పరిస్థితుల్లో దేవుని సన్నిధికి సూచనగా ఉన్న నిబంధన మందసాన్ని దావీదు తన సియోను పురము లేదా తన నగరానికి, దావీదు పురానికి తీసుకువెళదామని అనుకున్నప్పుడు ఆ మధ్యలో జరిగిన సంగతి ఏంటంటే, తీసుకువస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. మనం గమనించగలిగితే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయములో మొదటి వచనం నుండి మనం గమనించగలిగితే కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి వచనం నుండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన వద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న
అబినాదాబు యొక్క ఇంటిలోనికి తీసుకొని రాగా అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని దేవుని మందస్సము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుంచి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెరి. దేవుని మందస్సము లేదా నిబంధన మందస్సము ఇశ్రాయేలీయులందరూ కూడా 30,000 మంది శూరులతో తీసుకొని వస్తున్నారు. వారందరూ కూడా మరి వాద్యాలతో, నాట్యాలతో తీసుకువస్తూ ఉండగా వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చేసరికి ఎడ్లకు ఏం జరిగినాయి? కాళ్ళు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందస్సమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందస్సమునొద్ద పడి యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగ చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెస్ ఉజ్జా అను పేరు పెట్టాడు. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందస్సము నా యొద్ద ఎలాగు నుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 30,000 మంది శూరులు ఉన్నారు. ఒక క్రొత్త బండి చేయించుకున్నారు. ఉజ్జా, అహ్యో వీళ్ళిరువురు కూడా ఆ బండిని నడిపిస్తూ ఉన్నారు. ఆ బండిలో నిబంధన మందస్సాన్ని ఉంచారు. ఇప్పుడు ఆ నిబంధన మందస్సము దావీదు పురానికి రావాలి. కానీ మధ్యలో ఏం జరిగింది? ఎడ్లకు కాళ్ళు జారాయి. గమనించగలిగితే ఇదే నిబంధన మందస్సము ఇశ్రాయేలు మధ్యలో ఉన్న కారణంగా వారు గొప్ప విజయాలను చూశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మరి ఇదే నిబంధన మందస్సాన్ని పట్టుకొని వారు వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యాజకుల కాళ్ళు ఆ యోర్దాను నదికి తాకాయో ఆ యోర్దాను కాస్త పారటం ఆగిపోయింది. ఇదే నిబంధన మందస్సంతో వారు ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు ఆ ఎరుకో గోడ కూడా కూలిపోయింది. ఇటువంటి అద్భుతాలు వారు చూశారు. అటువంటి నిబంధన మందస్సాన్ని ఇప్పుడు శత్రువులు కూడా దాని బలమేంటో చూశారు, దాని శక్తి ఏంటో అనుభవించారు. ఇప్పుడు దావీదు కనిపించింది నిబంధన మందస్సం ఇక్కడ కూడా, అనగా దావీదు పురంలో కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ మనం గమనించగలిగితే తీసుకువస్తూ ఉండగా ఈ నిబంధన మందస్సానికి మరి తీసుకువస్తున్న వారు కొంత అజాగ్రత్తగా దాని మీద చేతులు ఉంచిన కారణంగా ఆ పెరెస్ ఉజ్జా అనే ప్రాంతంలో ఏమైపోయింది? ఉజ్జా చనిపోయాడు. గమనించండి, కరెంటు మంచిదే, విద్యుత్, ఎలక్ట్రిసిటీ, ఇంగ్లీష్ టీచర్, ఎలక్ట్రిసిటీ మంచిదే కదా. అది ఉంటేనే లైట్ వెలుగుతుంది, ఫ్యాను తిరుగుతుంది, ఏసీ పనిచేస్తుంది, ఓకే మంచిదే. అలాగని దాన్ని ముట్టుకుంటే దేవుని సన్నిధి మంచిదే, అలాగని దాన్ని దుర్వినియోగపరిస్తే, దాన్ని అనాలోచనగా చూస్తే, దాన్ని అగౌరవపరిస్తే, ఒకవేళ దాన్ని మనం సమయాలోచన లేకుండా మరి దాంతో వ్యవహరిస్తే, దేవుని సన్నిధి మంచిదే, గొప్ప కార్యాలు చూశారు ఇశ్రాయేలీయులందరూ. కానీ ఇప్పుడేం జరిగింది? అనాలోచనగా దాన్ని ముట్టుకున్నారు. వాస్తవానికి ఎవరు కూడా దాన్ని ముట్టుకోవటానికి, యాజకులు మినహాయించి దాన్ని ముట్టుకోవటానికి సరిపోదు. ఎవరు యాజకులు? అహరోను వంశస్థులు, లేవీలు లేదా లేవి తెగకు లేదా వంశానికి సంబంధించిన వారు. మరి వీరు ఆ రీతిగా మరి చేయవలసిన దానిని వీళ్ళు అనాలోచనగా పట్టుకున్న కారణంగా ఏం జరిగింది? ఉజ్జా చనిపోయాడు. దీంతో దావీదుకి ఇంత భయం కలిగింది. అమ్మో, నా దావీదు పురంలోనికి ఇది రావటానికి వీల్లేదు అనుకొని ఏం చేశాడు? అక్కడున్న గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లోనే ఉంచేశాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే ఓబేదెదోము ఇంటికి దిగుని
నిబంధన మందసం అయితే వచ్చింది. గమనించండి, దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి దగ్గరే నివసించటానికి ఆయన ఇష్టపడతాడు. ఎవరు విధేయత కలిగి ఉంటారో వారి దగ్గర ఆయన నివసించటానికి ఇష్టపడతాడు. ఎవరు విరిగి నలిగిన హృదయము కలిగి దీన మనస్సు కలిగి ఉంటారో వారి దగ్గర ఆయన ఉండటానికి ఇష్టపడతాడు. మరి బహుశా ఓబేదెదోము ఇంటి దగ్గర ఉంచటానికి దావీదు సైతం అనుమతించాడు అంటే ఓబేదెదోము ఎంత నమ్మకస్తుడై ఉండాలి, ఎంత విధేయుడై ఉండాలి, ఎంత దీన మనస్సు కలిగిన వాడై ఉండాలి. గమనించి, అందుకనే దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా మనకు విధేయత అవసరం, మనలో నమ్మకత్వం అవసరం, మనకు దీనత్వం అవసరం. అప్పుడే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆ రీతిగా చూడగలిగితే మరి మందసాన్ని ఓబేదెదోము చాలా ఇష్టంగా తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూడగలిగితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 41వ నా దేవా యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురు, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక. గమనించండి, ఆయన బలమునకు ఆధారమైన మందసం అంటే ఆయన బలానికి సూచనగా ఉన్న దేవుని మందసము, నిబంధన మందసము. అటువంటి నిబంధన మందసాన్ని మరి దావీదు ఓబేదెదోము ఇంటిలో ఉండటానికి అనుమతించాడు. అదే రీతిగా ఓబేదెదోము ఇంటిలో మరి ఓబేదెదోము ఎంతో భయభక్తులతో నిబంధన మందసాన్ని ఆహ్వానించాడు. వాస్తవానికి చాలా సందర్భాల్లో దేవుని సన్నిధి ప్రసన్నత గృహాల్లో ఉండటానికి మనుషులు పెద్దగా ఇష్టపడరు. కారణం ఏంటంటే దీవెనలు అవసరం లేదు అనుకున్నప్పుడు ఆయన సన్నిధితో మనకేంటి అవసరం అనుకుంటారు చాలా. వాస్తవానికి ఓబేదెదోము ఇల్లు 3 నెలల పాటు అందరూ చూసేలాగా ఆ ఇల్లు, ఇంటిలో ఉన్నవారు, ఇంటిలో ఉన్న అన్నీ కూడా దీవించబడ్డాయి. కారణం దేవుని నిబంధన మందసము అక్కడ ఉండటమే. హల్లెలూయా. అందుకనే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని బలము, దేవుని కాపుదల ఇంట్లో ఉండాలి. ఇలా నూతనంగా సుబ్బారావు గారు ఏర్పాటు చేసుకున్న ఈ ఇంట్లో కూడా దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కాపుదల, నిరంతరం దేవుని వాక్యము, స్తుతులు, ప్రార్థన ఇవన్నీ కూడా గృహంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి గృహాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ నిబంధన మందసం వాళ్ళ ఇంట్లో ఉంది, ఓబేదెదోము ఇంట్లో అంటే గమనించండి, నిబంధన మందసం మీద ఏముంది అంట? కెరూబులు ఏం చేస్తాయి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూపించినట్టుగా యెహోవాను నిత్యము స్తుతిస్తూనే ఉంటాయి. అటువంటి స్తుతులు మన గృహంలో ఉండాలి. స్తుతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు. సురేష్ మామయ్య ఒకసారి ఫోన్ కూరగాయలు ఏదైతే అది తీసేస్తాం. ఆ గృహంలో ఉన్నప్పుడు దేవుడు అటువంటి గృహాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకని ఓబేదెదోము ఇంట్లో ఏముందండి ఇప్పుడు? దేవుని మందస్తము, నిబంధన మందస్తము. అందుకని దేవుని నిబంధన మందస్తము గురించి మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ నిబంధన మందస్థం గురించి రాయబడి ఉంది కదా. ఇందులో సువర్ణ ధూపత్తియు అంతటను బంగారు రేకుతో కాపబడిన నిబంధన మందసమును ఉండెను. మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అర్పణ కర్రయు నిబంధన పలకలు ఉండెను.
దానిపైన కర్ణపీఠములు కమ్ముకొనిచున్న మహిమ గల కేరేబులను వాటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవలసింది. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. గమనించండి, నిబంధన మందసము పైన అయితే కరుణాపీఠం మీద ఎవరున్నారు? కెరూబులు, చెరూపులు ఉన్నాయి. కానీ ఇక్కడ నిబంధన మందసంలో బంగారంతో చేయబడిన మన్నా పాత్ర, అలాగే చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది 2 రాతి పలకలు. గమనించండి, ఈ బంగారు మన్నా పాత్ర మనం చూడగలిగితే దేవుని యొక్క సమకూర్పును మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు ఏ రీతిగా సమకూరుస్తూ ఉంటాడు. వాస్తవానికి ఇశ్రాయేలీలు దేవుడు బయలుదేరమనంగానే బయలుదేరిపోయారు, ఏమీ తెచ్చుకోలే. కానీ వారిని దేవుడు ఏ రీతిగా పోషించాడో మీకు తెలుసుగా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఎటువంటి ప్రమాదం లేకుండా భద్రంగా క్షేమంగా వారిని కాపాడాడు. ఒకటి. రెండవది, వారి ఆహారం సంగతి ఏంటి? అందుకని ఉదయాన్నే వారు నిద్రలేచేసరికల్లా వారికి మన్నా. ఇది ఏమి మన్నా అంటే ఇదేంటి? ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలే. అప్పటి వరకు ఏం చూశారు వాళ్ళు? కీరకాయలు, దోసకాయలు, మాంసం ఇవి చూశారు. ఇటువంటివే సరిపోయినాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏదో కొత్తిమీర గింజల్లాగా ఉంది, తీయగా ఉంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇదేంటి? మన్నా అన్నారు. దాన్ని ఆ మన్నా ఇచ్చి దేవుడు వారిని పోషించాడు. అలాగే పూరేళ్ళు, వాళ్ళు ఏమైనా వంట చేసుకోవాల్సి వచ్చిందా? 6 లక్షల మంది నడిచే వాళ్ళే ఉంటే ఇక వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఉంటాయి? అటు ఇటుగా చూసుకుంటే ఒక 20 లక్షల మంది ఉంటారుగా. వాళ్ళు 20 లక్షల మంది వంట చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి? చిన్న కుటుంబం, 2 పెద్దలు 2 పిల్లలు, ఓకే, వంట ఇబ్బంది లేదు, చేయొచ్చు, అతి తక్కువ సమయంలో చేసేయచ్చు. ఇదే 4 స్థానంలో 10 మంది ఉంటే ఇంకెంత సమయం పట్టుద్ది? ఎంత హైరానా, ఎంత కంగారు, ఎంత ఉరుకులు పరుగులు. ఇటువంటిది 10 కాదు, లక్షలు, 20 లక్షల మంది ఉంటే ఏంటి పరిస్థితి? పోతురాదు. 20 లక్షల మంది వంట ఎలాగా? ఎన్ని క్యాటరింగ్ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వాలి? 20 లక్షల మంది కదా. కానీ దేవుడు ఒకేసారిగా అందరికీ కామన్ మెనూ అన్నమాట. అందరికీ అదే, అందరికీ మన్నా కదా. ఆ రీతిగా ఆయన వారిని పోషించాడు. కొంతమంది ఈ రోజు వచ్చింది మన్నా, రేపు వస్తుందో లేదోనని కొంతమంది దాచుకోవటం మొదలెడితే ఏమైపోయేది? తెల్లారికెళ్ళది బూజు పట్టేసేది, ఇంకా పనికొచ్చేది కాదు అది. అంటే గమనించండి, ఏ రోజు ఆహారం దేవుడు ఆ రోజు ఇస్తాడు అన్నదానికి మన్నా సూచనగా ఉంది కదా. మనం అనుకుంటాం సేవింగ్స్లోనే మనం ఉంటే మంచిది, భవిష్యత్తులో ఉపయోగపడుద్ది అనుకుంటాం. కానీ ఇచ్చేవాడు ఆయన అయితే నువ్వు ఎక్కడుంటాయి? అలాగని వృధాగా డబ్బులు నీళ్లులాగా ఖర్చు పెట్టమని అర్థం కాదు. కానీ ఈరోజు అవసరం కొద్దీ మనం తినకుండా ఈరోజు ఏదో పస్తులుండి దాచుకొని ఏం ఉపయోగం కదా. అందుకనే గమనించండి, ఇచ్చేవాడు ఆయన, అలా ఇస్తాడు అన్నదానికి గుర్తు ఏంటంటే ఈ మన్నా. అందుకని ప్రతి గృహంలో కూడా దేవుడు ఇటువంటి సమృద్ధిని కలిగిస్తాడు. హల్లెలూయా. గమనించండి, పరిచర్యకు వచ్చాక ఎప్పుడైనా సరే ఎర్ర డ్రమ్ ఒకటి ఉంటుంది, మాది ప్లాస్టిక్ డ్రమ్ము, ఎర్రది 40 కేజీల సైజు. అది వాడగా అయిపోవస్తుంది కదా. మరేంటి పరిస్థితి అనుకునే లోపు ఇమీడియట్గా ఎవరో ఒకరు ఇస్తామంటారు. అది ఆ 40 కేజీల డ్రమ్ములోది మేమే తినొచ్చు, లేకపోతే ఇంటికి వచ్చిన సేవకులే తినొచ్చు, లేదా మేము ఎవరికైనా ఇస్తూ ఉండొచ్చు అందులోది. కానీ అది అయిపోయిందా వెంటనే ఎవరో ఒకరు మాకు ఇస్తామంటారు. ఆ టైంకి అది వచ్చేస్తుంది, మళ్ళీ నిండిపోద్ది. ఏముందాం దీన్ని? మరి దేవుని సమకూర్చాయి కదా. దీనికోసం మనం ఏమి ఎక్కువ ఏమి దాని అవసరం లేదు కదా. వాస్తవానికి రేపు సాయంత్రం ఒరిస్సా వాళ్ళకి
ఒరిస్సా నుంచి వచ్చి వాళ్ళు ఇటుకల బట్టిల్లో పనిచేస్తున్నారు మైలవరం దగ్గర. వచ్చేటప్పుడు వాళ్ళతో మాట్లాడి వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఏంటి మీ అవసరతలు ఏంటి, అది అని. వాళ్ళకి బియ్యం ఇద్దామన్న ఆలోచన కలిగింది. ఇంట్లో ఉన్న ఆ 20 కేజీలు ఎర్ర డబ్బా అన్నా కదా, అందులోకి 20 కేజీలు ఉంటాయి. ఆ 20 కేజీలు సంచిలో పోసేసుకొని వాళ్ళకి ఇద్దామని తెచ్చేసారు. ఇప్పుడు ఆ డబ్బా ఎలాగుంది, ఖాళీగా ఉంది. అర్థమైందా? ఇదిగో శైలజ ఎక్కడే ఉంది, ఈ ఖాళీగా ఉంది ఇప్పుడు ఆ డబ్బా. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నారే మెహన్యా చేయరే అంటే వేసాడు, కూర్చున్నా అక్కడ మాట్లాడి ఇలా సుబ్బమ్మ వచ్చి అంటది, అయ్యా నీకు బియ్యం కావాలా డబ్బులు కావాలండి, బియ్యమే కావాలమ్మా. దేవుడు ఈ రీతిగా పోషించాడు. మనకు నువ్వు కోట్ వేసుకున్నావు నీకేంటంటే చలికాసం మళ్ళీ 12 కంపెనీ వాళ్ళు వస్తారు, ఆ డ్రెస్ నా డ్రెస్ ఒకటా వద్దని కోట్. అంతేగాని ఇదేదో వస్తారు, ఆ డ్రెస్ నా డ్రెస్ ఒకట అయిపోద్దని కోట్ వేస్తుంది. అంతేగాని ఇదేదో మియాపూర్ కోకట్పల్లి కోట్ కాదు, ఇది మామూలుదే. ఇది దేవుడు పోషించే విధానం ఆ రీతిగా ఉంటుంది. దీన్ని నమ్మిన వాళ్ళకి అర్థం అవుతుంది, విశ్వసించిన వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా. మన్నా పాత్ర అంటే అలాగ ఉంటుంది. వాళ్ళకి ఈ రోజు వచ్చేది వాళ్ళు తినేవాళ్ళు రేపొద్దుకు దాచుకుందామంటే ఏమైపోయేది, పాడైపోయేది. కానీ రేపొద్దున మళ్ళీ ఫ్రెష్గా కదా, వాళ్ళు ఎంతవరకు పోగేసుకోవచ్చు అంతవరకు ఆ రోజుకి వాళ్ళకి సరిపోయేదంటే. దేవుని పోషణ, దేవుని సమకూర్పు ఈ రీతిగా ఉంటుంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. అదే రీతిగా ఈ మన్నా పాత్ర మనకేం గుర్తు చేస్తుందంటే కృతజ్ఞతను గుర్తు చేస్తూ ఉంది. ప్రభువు నుంచి సమృద్ధిని అనుభవించిన మనము ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని పోషించిన విధానాన్ని బట్టి ఆయనను మనము స్తుతించాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే మన ఫలము ఇంకా అధికమవుతూ ఉంటుంది. దేవుడు ఏ సమయానికి ఏది అవసరమో అవన్నీ కూడా మనకు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే గమనించండి, మరొకటి ఏంటంటే అక్కడ ఉన్నది మరి చిగురించిన అహరోను చేతికర్ర. చిగురించిన అహరోను చేతికర్ర చూడగలిగితే నిర్గమాకాండము 30 సంఖ్యాకాండము 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చదవగలిగితే, సంఖ్యాకాండము 17వ అధ్యాయము చదవండి. ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానానికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుపుకొని ప్రతిష్ఠ గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను ఇచ్చేది. అహరోను కర్రలు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్లి చూడగా లేవి కుటుంబకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. గమనించండి, ఇది చిగురించిన అహరోను చేతికర్ర. ఎందుకు ఈ అహరోను చేతికర్ర చిగురించటానికి దేవుని యొక్క సూచన నిరంతరము లేవీల యొక్క యాజక క్రమము అనేది కొనసాగుతూ ఉంది అన్నదానికి సూచనగా ఉంటే, వాస్తవానికి 12 గోత్రాల మధ్యలో మరి వారికి కొంత అధికారానికి సంబంధించిన లేదా వారి నాయకత్వానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఈ రీతిగా సాక్ష్యపు మందిరంలోనికి, సాక్ష్యపు గుడారంలోనికి వీటిని తీసుకురమ్మని ఆ రీతిగా అహరోను చేతికర్ర చిగురించినట్లు మనం చూస్తా ఉన్నాం. గమనించండి, ఈ అహరోను చేతికర్ర చిగురించటం అనేది వాస్తవానికి కర్ర దేనికి సూచన అంటే నాయకత్వానికి సూచన. ఆ రీతిగా చిగురించిన అహరోను చేతికర్ర
దేవుని యొక్క నాయకత్వము ప్రతి గృహంలో ఏలుబడి చేయాలన్న దానికి సూచనగా ఉంది. దేవుని యొక్క నాయకత్వము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అజమాయిషి ప్రతి గృహంలో ఉండాలి. సాధారణంగా దేవుని యొక్క అజమాయిషి అధికారము గృహంలో లేకుండా మనుషుల యొక్క అధికారము ఉందనుకోండి, ఆ గృహాలు దేవుని కొరకు ఏమాత్రం కూడా దీవెనకరంగా ఉండవు. అందుకే గమనించగలిగితే దేవుని మాట గృహంలో ఏలుబడి చేయాలి. ఆయన అధికారానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన అధికారానికి కుటుంబం అంతా తలవంచాల్సిందే. అంతేగాని నేను కుటుంబ పెద్దను అనుకోవటానికి లేదు. అందుకనే చాలామంది వాళ్ళ మొదటి డోర్ బయట యెహోవా ఈ గృహానికి అధిపతి అని పెడతారు. అవన్నీ ఉట్టి అబద్ధాలు. అటువంటి గృహంలో ఖచ్చితంగా ఆడవాళ్ళ పెత్తనే ఉంటుంది. వాళ్ళే అటువంటి పెట్టుకుంటారు బోర్డు. అటువంటి ఎప్పుడు నమ్మకం అర్థమవుతుందా? అందులో ఉండే పురుషులు ఎవరంటే హౌస్ హస్బెండ్స్. హౌస్ వైఫ్లు ఉంటారా? హౌస్ వైఫ్ ఏం చేస్తుంది? షీ ఈజ్ నాట్ ఏ హౌస్ వైఫ్. ఆమె హౌస్ వైఫ్ కాదుగా. ఏమో హౌస్ వైఫ్ కాదుగా. నువ్వు హౌస్ వైఫే కదా. ఏమో హౌస్ వైఫ్ కాదేమో, హౌస్ హస్బెండ్. అలాంటి గృహాలన్నీ హౌస్ హస్బెండ్లు ఉంటారు. ఏంటి రమేష్ గారు అలాగే అనుకుంటారు. ఇలాగంటే చాలా మంది అనుకునేది, పురుషులు అనుకునేది ఏంటంటే మేమే కుటుంబ పెద్ద అనుకుంటారు. కానీ వాస్తవంగా కుటుంబ సభ్యులందరూ కుటుంబంగా దేవుని అధికారానికి తల వంచాలి. ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం తల ఉంచుతామో అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. అంత మాత్రమే కాదు, మనం గమనించగలిగితే ఆ కర్ర ఎలాగుందంట, చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు వచ్చినట్టు. అటువంటి ఫలింపు కలిగిన జీవితము ప్రతి ఇంట్లో ఉండాలి అంటే దేవునికి మనము అప్పగించుకోవాలి. అందుకనే గమనించండి, చూడగలిగితే ఆ తర్వాత ఉండేదేంటి? ఆ నిబంధన మందసంలో నిబంధన పలకలు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 18వ వచనంలో చదవండి. ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతా సాలించిన తరువాత ఆయన తన శాసనముల గల 2 పలకలను అనగా దేవుని వేలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. గమనించడు. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఈ నిబంధన మందసంలో ఉన్నాయి. మరి మన్నా కలిగిన పాత్ర దేవుని సమకూర్పు అయితే, చిగురించిన అహరోను కర్ర దేవుని యొక్క నాయకత్వం అయితే, ఈ ప్రతి గృహంలో కూడా దేవుని సమకూర్పును మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన ప్రతి కుటుంబాన్ని అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆయన పోషిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఆయన నాయకత్వానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆ కుటుంబాలు దీవించబడుతున్నాయి. అలాగే ఆ నిబంధన పలకలు అనగా రాతి పలకలు, దేవుని శాసనము లేదా 10 ఆజ్ఞలు, వాటిని మనము తూచా తప్పకుండా పాటించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇదేంటంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్య నడిపింపు అనేది మనకి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం అనేది మనకు ఉండాలి. వాక్యాన్ని నోటితో వల్లెవేయటం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితము మన క్రియలలో మన ప్రవర్తనలో కనిపించాలి. అప్పుడే ఖచ్చితంగా అవి ఫలిస్తాయి. గమనించండి, అవి ఫలిస్తాయి. వాస్తవానికి విశ్వాసం గురించి మనం అనేక విషయాలు మాట్లాడి అత్యవసరమైన పరిస్థితుల్లో మనం విశ్వాసం నుంచి తప్పిపోతే చాలా కష్టం. ఇంకా మన వాక్యాన్ని పాటించినట్టే. కొన్ని సందర్భాలు ఉంటాయి, తేల్చుకోలేని తనంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మన విశ్వాసం ఏంటో నిరూపించబడుతుంది కదా. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి కూడా ఇప్పుడున్న రోజులు, రాబోయే రోజులు అటువంటివి. తేల్చుకోలేరు.
ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి బోధిస్తుంది. వాటిని మనం ఖచ్చితంగా అనుసరించి తీరాల్సిందే. అందుకని కీర్తనాకారుడు ఏమంటాడు, 119వ కీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు దీపము వెలుగు. గమనించండి, మనం ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదో దేవుడే మనకు నేర్పిస్తాడు. ఆ రీతిగా మనం చూడగలిగితే ఖచ్చితంగా ఈ 3 కూడా మన గృహాల్లో ఉండాలి. దేవుని యొక్క సమకూర్పు ఉండాలి, దేవుని యొక్క నాయకత్వం లేదా అధికారం ఉండాలి, దేవుని యొక్క వాక్యము కూడా గృహములో ఉండాలి. వాస్తవానికి వాక్యపు పునాది లేకపోతే కుటుంబాలనేవి దేవునిలో కొనసాగటం చాలా కష్టం. వాక్యపు పునాది లేకుండా చాలా అడావుడిగా ఏదేదో పై భక్తితో ఉన్నాం అనుకోండి, చాలా కష్టం. అందుకని పిల్లలైనా పెద్దలైనా దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించాలి, చదవాలి, దేవుని వాక్యాన్ని నెమరవేయాలి. ఏదో న్యూస్ పేపర్ చదివి వదిలేసినట్టు వదిలేయటం కాదు, దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అనుగుణంగా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం పొందుకుంటూ ఉంటాం. దేవుని నడిపింపు మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన దర్శనాలు మనం పొందుకుంటూ ఉంటాం. ఆ రీతిగా మనము మన గృహాలను నడిపించుకోవాలి. అదే రీతిగా మనం చూడగలిగితే మరి ఇక్కడ ఈ రోజున నూతనంగా గృహాన్ని ఏర్పరచుకున్న సుబ్బారావు గారు వారి కుటుంబస్తులు కూడా మరి ఈ 3 వారి గృహంలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 ఉన్నప్పుడు 3 నెలలు ఆ గృహంలో ఒబేదేదో మీ ఇంట్లో ఈ 3 ఉన్నాయి. ఏవి? మన్నా పాత్ర, అహరోను చేతికర్ర, రాతి నిబంధన పలకలు. ఈ 3 ఉన్నాయి. 3 నెలలే ఉంటే ఆ గృహము ఎంతగా అందరికీ కనిపించింది. ఆఖరికి ఆ 3 నెలల తర్వాత దావీదు కనిపించిందంట, ఇక మా ఇంటికి తీసుకెళ్తే బాగుండు అనుకున్నారు. అంటే దేవుని ఆశీర్వాదాలు అంత స్పష్టంగా వాళ్ళందరికి కూడా కనిపించాయి. అలాగే ఈ గృహంలో కూడా ఆ 3 ఉన్నాయి అనుకోండి, దేవుని ఆశీర్వాదాలు ఇరుగు పొరుగు వారికి, బంధుమిత్రులందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గమనించండి. ఆ రీతిగా ప్రతి ఒక్కరము కూడా దేవుని మందస్థము అనగా ఆయన సన్నిధి, ఆయన సూచనకు మరి ప్రతీకగా, సూచనగా మరి ఉన్న దేవుని నిబంధన మందస్థాన్ని మనము కలిగి ఉండాలి. ఆ రీతిగా వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. గమనించండి, ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఈ గృహములోనే కాదు ప్రతి గృహములో కూడా ఈ 3 ఉండాలి. దేవుని యొక్క సమకూర్పు ఉండాలి, దేవుని యొక్క నాయకత్వం ఉండాలి, దేవుని యొక్క వాక్యము ఉండాలి. గమనించండి, చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని విడిచి మనిషి చేసే ప్రయత్నాలన్నీ కూడా మనిషిని ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళవు. అదే వాక్యాన్ని విడిచిపెట్టి చేసే ప్రయత్నాలు ఉంటాయి చాలా, అవి వారిని ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళవు. అందుకని ఈ గృహము ఆ రీతిగా ఆశీర్వదించబడాలని కూడిన మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక.